హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆ దేశంలో పెట్రోలు డీజిల్ 0 20 గంటల కరెంటు కోతలు జనం అల్లాడిపోతున్నారు. మరి దీనిపైన పూర్తి వివరాలు మనం అయితే తెలుసుకుందాం. అది ఏ దేశం ఏమి అనేది. ముందుగా ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఇంధన నిల్వలు 0, రోజుకి 20 గంటలు కరెంటు కోతలు. బయటకి వెళ్దామంటే పెట్రోల్ డీజిల్ లేక బండ్లు కార్లు తీయలేని దుస్థితి. ఇంట్లో ఉందామంటే కరెంటు లేక నరకయాతన. ఒకవైపు ఇంధనం దొరక్క మరోవైపు కరెంటు లేక అల్లాడిపోతున్నారు. ఇది ప్రస్తుతం కమ్యూనిస్ట్ కంట్రీ అయిన క్యూబా ప్రజల పరిస్థితి. క్యూబాలో ఇంధన నిల్వలు 0 స్థాయికి పడిపోయాయి. ప్రస్తుతం ఆ దేశంలో జనానికి పెట్రోల్ డీజిల్ చుక్క దొరకని పరిస్థితి. మరోవైపు 20 గంటల పాటు పవర్ అయితే కట్ అవుతోంది. ఇక ఆసుపత్రులు తీవ్రమైన పరిమితుల మధ్య పనిచేస్తుండగా పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను అయితే మూసివేశారు. ఈ ప్రభావం పర్యాటక రంగం పైన కూడా తీవ్రంగా దెబ్బతీసింది. ఈ అరిగోస భరించలేక రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు ప్రజలు. ఈ క్రమంలోనే బుధవారం అంటే మే 13న దేశ రాజధాని హవానాలో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు అయితే వ్యక్తం చేశారు. చమురు, కరెంటు సంక్షోభం పైన ఆ దేశ ఇంధన శాఖ మంత్రి మాట్లాడుతూ అమెరికా వల్లే క్యూబాలో ఈ సంక్షోభం తలెత్తిందని కూడా ఆయన అయితే అన్నారు. ఇక క్యూబాకు చమురు, విద్యుత్ సరఫరా దేశాలపై భారీగా సుంకాలు విధిస్తామని అమెరికా బెదిరించడంతో ఏ దేశం తమకు ఇంధనం అమ్మేందుకు ముందుకు రావడం లేదని తెలిపారు. ఏ దేశం నుంచైనా ఇంధనం కొనడానికి క్యూబా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. గత వారం $100 మిలియన్ అంటే 74 మిలియన్ పౌండ్ల విలువైన మానవతా సహాయం కోసం అమెరికా చేసిన ప్రతిపాదనను క్యూబా తిరస్కరించిందన్న ఆరోపణలను కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. క్యూబా చమురు కోసం ప్రధానంగా వెనుజులా, మెక్సికో దేశాలపైన ఆధారపడుతుంది. అయితే క్యూబాకు ఇంధనాన్ని పంపే దేశాలపైన భారీ సుంకాలను విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలకు వార్నింగ్ అయితే ఇచ్చాడు. అంతేకాకుండా తమకు ప్రధాన చమురు సరఫరాదారైన వెనుజులాను అమెరికా ఆక్రమించింది. దీంతో వెనుజులా నుంచి క్యూబాకి ఇంధన సరఫరా నిలిచిపోయింది. ట్రంప్ సుంకాల బెదిరింపుతో మెక్సికో కూడా క్యూబాకు ఆయిల్ సరఫరా చేసేందుకు ముందుకు రావడం లేదు. దీంతో క్యూబాలో తీవ్ర ఇంధన విద్యుత్ సంక్షోభం అయితే ఏర్పడిందండి. అంటే క్యూబాలో అమెరికా పెట్రోల్, డీజిల్ పంపించకుండా వాళ్ళనైతే ఇబ్బంది పెడుతున్నారు. దీనివల్ల అక్కడ 20 గంటలు కరెంటు కోతలు అయితే విధిస్తున్నారు. అలాగే దానికి సంబంధించి జనాలు కూడా అల్లాడిపోతున్నారు. ఇప్పుడు అక్కడ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు కూడా మూసేసినారు. దీని అన్నింటికి కారణం కూడా మనకి పెట్రోల్, డీజిల్ దొరక్కపోవడం అనేసి కూడా వాళ్ళు చాలా బాధపడుతున్నారు. దీన్ని బట్టి మన దేశ ప్రధాని కూడా మనకు ఒక సూచన అయితే చేశారు. పెట్రోల్ ని, డీజిల్ ని మనము పరిమితంగా వాడుకోవాలి అనేసి కూడా సూచన చేశారు. అంటే మన దేశంలో కూడా ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకే ప్రధాని మోదీ గారు ఆ సూచన చేశారని మనం ఇప్పటికైనా అర్థం చేసుకుంటే చాలా మంది దీన్ని కాస్త చూసి వాడుకుంటారు. పెట్రోల్, డీజిల్ ని కానీ, కరెంటును కానీ, ఇంకా వాటర్ ని కూడా మనం జాగ్రత్తగా వాడుకోవాలి. అలాంటివి దొరకనప్పుడు మనం ఎంత ఇబ్బంది పడతామో ఇలాంటి దేశాలను చూసినప్పుడు మనకైతే అర్థమవుతుంది. కాబట్టి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్